నవంబర్ 29 ఈ నవంబర్ 29 ఈ తేదీ బీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందుకోసమే ఈ రోజు బీఆర్ఎస్ దీక్షా దివస్ గా చేస్తుంది. ఆ దీక్షా దివస్ కి సంబంధించి ర్యాలీ చేయబోతుంది. ర్యాలీలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత గారు కూడా వచ్చారు. ఎమ్మెల్సీ కవిత గారు మనతో పాటు ఉన్నారు. ఏంటి మేడం దీక్షా దివస్ యొక్క ప్రత్యేకత? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు? మామూలుగా అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర చూసుకున్నట్టయితే మీరు అద్భుతంగా ఒక శాంతియుతమైన సందేశం స్వాతంత్ర ఉద్యమం తర్వాత మన తెలంగాణ ఉద్యమం మాత్రమే భారతదేశ ప్రజానికానికి ఇచ్చినటువంటి సందర్భం. కేసీఆర్ గారి త్యాగఫలం, అదేవిధంగా ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, అనేక మంది ప్రజల యొక్క సహకారంతో ఈ రాష్ట్రం సాధించబడింది. కానీ ఆ మొత్తం ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి రోజుగా ఇవాళ దీక్షా దివస్ ని మనం చెప్పుకోవచ్చు. 15వ సంవత్సరం అవుతా ఉంది కాబట్టి నవంబర్ 29 దీక్షా దివస్ ని అద్భుతంగా తెలంగాణ వ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తా ఉన్నాం. ప్రజలు కూడా వేలాది సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఎలా ఉన్నాయి మేడం? 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు దీక్షకు వెళ్తున్నారని చెప్పినటువంటి సమయంలో మీరు ఎలా ఉండే, ఏం చెప్పి వెళ్ళారు? ఆ టైంలో ఎలా ఉన్నాయి మేడం? అప్పుడున్నటువంటి సందర్భం మీ అందరు కూడా తెలుసు. అప్పుడే ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగసేటట్టుగా చేయడానికి ఒక ఉక్కు సంకల్పంతో కేసీఆర్ గారు బయలుదేరారు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం, రాజకీయంగా చేసినాం. ఇక ప్రజా ఉద్యమాలలోకి వెళ్ళాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, రాష్ట్రం రావాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆనాడు గౌరవ కేసీఆర్ గారు బయలుదేరినారు. మరి వారికి ఆప్తులైనటువంటి అందరూ, ఇప్పుడు పజన గారు కావచ్చు, అందరం కావచ్చు, వారితో ఉన్నటువంటి వాళ్ళమే, కలిసి నడిచినటువంటి వాళ్ళమే. చాలా ఒక బాధాకరమైనటువంటి భావోద్వేగంతో కూడినటువంటి మానసిక క్షోభ, శారీరక క్షోభ, అనేకమైనటువంటి శశభిషలు బాధతో కూడినటువంటి సందర్భం. కాకపోతే జరిగినటువంటి ఆ 11 రోజుల దీక్షలో ఉవ్వెత్తున ఒక్కసారి తెలంగాణ సమాజం ఎగిసిపడి మా రాష్ట్రం కావాల్సిందే అని నినదించారు. దాని రిజల్ట్ గా రాష్ట్రం వచ్చింది. అది మాత్రం చాలా సంతోషం. ఈ రోజు ఎందుకు దీక్షా దివస్ ఏంటి మేడం? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ మీరు సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటామండి దీక్షా దివస్, చెయ్యంది ఎప్పుడు లేదు. వివిధ సంస్థలు వివిధ పద్ధతులలో ప్రతి సంవత్సరం, ఎందుకంటే అల్టిమేట్ గా మొత్తం దేశ చరిత్రలో మిగిలిపోదగ్గటువంటి ఒక మంచి రోజు, డెమోక్రసీ మీద, రాజ్యాంగం మీద మళ్ళీ ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసినాం. అట్లానే ఈ సంవత్సరం కూడా చేస్తాం. మేడం, లగచర్ల ఘటన విషయం చూసాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయట్లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక ప్రజా విజయంగా మేము భావిస్తున్నామండి. దాంట్లో అగ్రభాగాన బీఆర్ఎస్ పార్టీ ఉండి మొత్తం కూడా మూవ్మెంట్ లీడ్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు, ముఖ్యంగా మా గిరిజన ఆడబిడ్డలు చూపించినటువంటి తెగువ, తెలంగాణ ప్రజాలికంలో ఉన్నటువంటి తెగువ వారి విజయంగానే భావిస్తాం. చివరిగా చెప్పండి, పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రజల్లోకి ఎలా తీసుకుపోతున్నారు? ప్రభుత్వ వైఫల్యాలను మీరు చూపించబోతున్నారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మీ ఎలా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా ఎన్నడూ కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసింది ఏం లేదు. కాబట్టి బరిగీసుకొని ఇవాళ బీజేపీతో కొట్లాడడానికి ముందుకు వస్తా ఉన్నాం, అదేవిధంగా కాంగ్రెస్తో కొట్లాడడానికి ముందుకు వస్తా ఉన్నాం. అల్టిమేట్గా ప్రజల యొక్క సమస్యలు, వారిని పరిష్కరించే దిశగా ఈ పార్టీల యొక్క వైఖరిని ఎండగడుతూ ముందుకెళ్తాం. రైట్, అది దీక్షా దివస్. ఈ రోజు చాలా ప్రత్యేకంగా చేసుకోబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, అదేవిధంగా బీజేపీ కేంద్రంలో చేసిన విధానాలను ఎండగడుతున్నాం అని చెప్పి కూడా ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.